మీరు ఒక మతానికి చెందిన వాళ్ళు, ప్రవీణ్ వారు ఒక మతానికి చెందిన వాళ్ళు. హిందూ మతం ఎప్పుడు కూడా మా దాంట్లోకి రాండి అంటూ కూడా ఆహ్వానించిన సందర్భాలు లేవు. కానీ మీ మతంలో మీ క్రిస్టియానిటీలో మా దాంట్లోకి రండి, మా దాంట్లోకి రావండి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు భారతదేశంలో? రోమన్ క్యాథలిక్ అండి, మేము మత ప్రచారం చేసుకోము, పూజలు అంటే ఈ రోడ్డు మీద బైబిల్ పట్టుకొని తిరిగే అసలు ఎక్కడ కూడా ప్రచారం చేసే వ్యక్తులు కాదు రోమన్ క్రిస్టియన్. ఒరిజినల్ ఇల్లు లోపలనే ఉంటాం, చర్చ్ లోపలనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న ఊరేగింపు ఎప్పుడో ఒకసారి, కానీ బయటికి వచ్చి మీరు మా దాంట్లోకి రండి చెప్పే అవసరం లేదు. మా చర్చిలకు స్వయంగా హిందువులే గుర్తుపెట్టుకున్న హిందువులే చాలా చర్చి లోపలికి వచ్చి ఏదైతే మొక్కుబడులు ఉందో తీర్చుకుంటారు. అయ్యా నేను కాలేజీలో ఉన్నప్పుడు సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ వైఎంసిఎల్ ఉండే, పక్కన శాంతి థియేటర్ పక్కన పెద్ద చర్చ్ ఉంటుంది. చర్చ్లో ప్రేయింగ్ టవర్ ఉంటుంది. ప్రేయింగ్ టవర్లో పోయి కూర్చుంటుంది మనశ్శాంతి అక్కడ. మంచి ఒక మంచి వైబ్ ఉంటుంది అక్కడ. అని నా కొడుకులు వచ్చి ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ అంటే విరక్తి పుట్టే పరిస్థితిలో ఒరిజినల్ క్రిస్టియన్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? జోసఫ్ గారు ఇప్పుడు ఈయన వచ్చి నిలదీస్తున్నాడు, జోసఫ్ గారు వచ్చి నిలదీస్తున్నారు మీరు చేసేది తప్పు అని. ఎస్, హిందుత్వంలో ఎవరైనా తప్పు చేస్తే నాకు రైట్ ఉంటుంది నిలదీసేది, వాళ్ళ క్రిస్టియానిటీలో తప్పు చేస్తే ఆయనకు రైట్ ఉంటుంది. ఆయనను వచ్చి నిలదీస్తే ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్, ఆయనని బండబూతులు తిడుతుర్రు, కామెంట్లలో తిడుతుర్రు, అది చేస్తాం ఇది చేస్తాం. మీరేం భయపడదు, మీరు మా మతానికి గౌరవం ఇస్తారు, మీకు మా హిందువుల సపోర్ట్ అవుట్రేట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒరిజినల్గా ఉన్నారు కాబట్టి. హిందువుల విగ్రహాలు ధ్వంసం చేయొద్దన్నారు, హిందువుల గుడి గురించి మాట్లాడొద్దన్నారు. అట్లాంటి క్రిస్టియన్స్ కావాలి. అవుట్రేట్గా మీకు సపోర్ట్ చేస్తామండి. మీకు అర్ధరాత్రి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మా టీంని పంపిస్తా. ఇవాళ ఎట్లా పరిస్థితిని చూడు, క్రిస్టియన్ల శత్రువు. నిజం మాట్లాడినందుకు ఆయన ఏమంటుండు, వేరేళ్ళ మత గౌరవాలని దెబ్బతీయకుండా బాబు అని మంచి మాట చెప్తుండ్రు జోసఫ్ గారు. చెప్తుంటే వీళ్ళకి నొప్పి అవుతుంది. ఇవాళ మీరు ముందుండాలి, మీరు ముందుండి లీడ్ చేయాలి. ఒరిజినల్ క్రిస్టియన్స్ అందరూ జోసఫ్ గారికి సపోర్ట్ చేయండి. ఐక్యం కావాలి, యూనిటీ ఉండాలి, మీరు ముందుకు రావాలి. నకిలీ ఎవరు ఒరిజినల్ ఎవరు అని చెప్పాలి. ఇంకోటి మీ ఫోటో బొట్టు పెట్టి మీరు క్రిస్టియన్ కాదు హిందూ అనే ప్రచారం రెడీ ఉండానా? బొట్టు పెడితే ఏమైతుంది? ఏమన్నా గౌరవం ఇస్తుండు. జై శ్రీరామ్ అంటే నాకు ఫోన్ చేసి, నాకు ఫోన్ చేయగానే ఫస్ట్ జై శ్రీరామ్ ప్రవీణ్ గారు అంటాడు. ఎందుకంటే నేను హిందూ కాబట్టి గౌరవిస్తున్నారు, గౌరవించాలి నేను. ఇప్పుడు మీ గుడి దగ్గరకు వచ్చానండి, ఇప్పుడు పంతులు గారు ఉన్నారు, ఇలా అంటే తప్పైపోతుందా? నమస్కారం పెడితే తప్పైపోతుందా? మీ తండ్రి ఉన్నారు, మీరు పక్కకు ఉన్నారు, అయ్యా అబ్బాయి ఉన్నారు అని చెప్పి నమస్కారం పెడితే తప్ప? ఏం తప్పలేదు. అట్లనే ప్రతి దేవుళ్ళు కూడా వాళ్ళకు మనం మర్యాద ఇవ్వాల్సిందే, ఎవరైనా కానీ. ఎందుకంటే ఈ దేవుడు చిన్న, ఈ దేవుడు పెద్ద కాదు. మన మనసు పెద్దగా ఉండాలి. మన మనసు పెద్దగా ఉంటే అన్ని పెద్దగా కనిపిస్తుంది. మన మనసు చిన్నగా ఉంటే అన్ని ఇవే బుద్ధం పెట్టి చూసేది. ఎందుకంటే మన మనసు పెద్దగా లేదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పే మాటలు మీ దృష్టిలో ఉన్నవా, లేదా మీ ఒరిజినల్ క్రిస్టియన్స్ మొత్తం సొసైటీలో ఈ రకంగానే ఉండాలి, ఇట్లా ఉండాలని అనుకుంటారా? ఇప్పుడు నా గురించి అడగండి, ఎవరి గురించి నాకు ఇప్పుడు వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు క్రిస్టియన్ సోదరులు, వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలలో ఖండిస్తారా? వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళని ఖండిస్తారు, వీళ్ళు చేసే దాడులను ఖండిస్తారు కదా, హిందువుల పట్ల అనేదానికి ఖండిస్తారు కదా. ఇప్పుడు ఆలయాల అనొద్దు అని చెప్పి ఈవెన్ క్రిస్టియన్స్ కూడా నాకు తెలిసి చాలా మంది ఓన్లీ కొన్ని ఫాతు గ్యాంగ్లే నన్ను టార్గెట్ చేస్తారు. అంటే సడన్ గా ఈయన పేరు బయటకు వచ్చింది అంచు వేద్దాం, లేదా ఏ అని చేయాలంటే భగవంతుడు ఒక్కడు అని చేయగలుగుతాడు, ఎవరు అని చేయలేరు.